ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. సెప్టెంబర్ 18వ తేదీ పౌర్ణమి, అలాగే పాక్షిక చంద్రగ్రహణం కూడా ఏర్పడనుంది. పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి రావడం చాలా విశేషమని పండితులు చెప్తున్నారు. ఇది అత్యంత ముఖ్యమైన పౌర్ణమిలలో ఒకటి. అయితే కుంభరాశి వారు పౌర్ణమి రోజు బకెట్ నీటిలో వేటిని వేసి స్నానం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఈ పరిహారం చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి అనే వివరాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చంద్రగ్రహణం ఉదయం 7:42 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. దాదాపు 1 గంట వరకు కూడా ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. ఈ గ్రహణం ఉదయం సంభవిస్తోంది కాబట్టి గ్రహణ ప్రభావం మనకి ఉండదు. అందుచేత మనకి సూతక కాలం కానీ గ్రహణ నియమాలు కానీ వర్తించవు. కానీ చంద్రగ్రహణ ప్రభావం గ్రహాలపైన ఖచ్చితంగా ఉంటుంది. అందుచేత ఈ రాశివారు చిన్న పరిహారం చేసుకోవటం వల్ల నరదృష్టి తొలగి జీవితంలో ఉన్నతిని సాధిస్తారు. పూర్ణిమ తిథి చాలా ముఖ్యమైనది, అలాగే చాలా పవిత్రమైనది కూడా. పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు, ఉపవాసం మరియు ఇతర ఆధ్యాత్మిక కార్యకలాపాలకు చాలా విశేషమైనదని పండితులు చెప్తున్నారు. ఈ రోజున చేసే పూజలు, వ్రతాలు అదృష్టాన్ని, శ్రేయస్సుని కలిగిస్తాయని హిందువులు నమ్ముతారు. పౌర్ణమి రోజున అనేక దేవాలయాలు అలాగే పుణ్యక్షేత్రాల్లో కూడా విశేషమైన పూజలు నిర్వహిస్తారు. పౌర్ణమి రోజున అలాగే పౌర్ణమి తర్వాత రోజు కూడా ఆరు బయట చంద్రుడిని చూస్తూ చంద్రుడిని సాక్షాత్తు లలిత అమ్మవారిగా భావించి లలితా సహస్రనామాలు చదవటం, అలాగే చంద్రుడికి చలివేడి నివేదనగా చేసి ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శుక్రవారం పౌర్ణమి కలిసి రావడం వల్ల చాలా శక్తివంతమైనదని పండితులు వివరిస్తున్నారు. పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ సమయంలో దాన ధర్మాలు చేయటం వల్ల అనేక రకాల పుణ్య ఫలితాలు కలుగుతాయని అంటున్నారు. పౌర్ణమి తిథి కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. శుక్రవారం రోజునే పౌర్ణమి రావటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటం కోసం ఇది ఒక అద్భుతమైన యోగంగా చెప్పవచ్చు. చాలా మంది ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. ఎంత కష్టపడినా సరే, ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో డబ్బు నిలకడలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. డబ్బు రావడానికి ఏదైనా పరిహారం ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. ఎన్నో పరిహారాలు చేసి సిద్ధించక ఇబ్బందులు పడేవారు వచ్చే పౌర్ణమి రోజు ఈ పరిహారాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా వారి జీవితంలో మార్పు జరుగుతుందని చెప్పవచ్చు. శాస్త్రంలో చెప్పిన విధంగా శుక్రవారం రోజు వచ్చిన పౌర్ణమి రోజున ఈ పరిహారం చేయటం వల్ల విశేషమైన అద్భుతాన్ని చూస్తారని చెప్పవచ్చు. పౌర్ణమి రోజు ఈ విధంగా చేయటం వల్ల కుంభరాశి వారికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఇల్లు సంపదతో నిండిపోతుందని విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం ఈ రోజు సూర్య భగవానుడిని పూజిస్తారు. అంతేకాకుండా ఈ రోజు దాన ధర్మాలు చేయటం వల్ల జీవితంలో కష్టాలని తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం లభిస్తుందని ఒక నమ్మకం. పౌర్ణమి రోజు సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాసాలు పాటించడం వల్ల కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని విశ్వాసం. ఈ పౌర్ణమి శుక్రవారం రోజున రావడం వల్ల మరింత విశేషమైనదిగా పరిగణిస్తారు. కనుక ఇంతటి విశేషమైన రోజున రూపాయి కూడా ఖర్చు లేని ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల మీ ఆర్థిక బాధలు, అనారోగ్య సమస్యలు, మీ ఇంటికి ఉండే దిష్టి దోషాలతో పాటుగా మీలో ఏదైనా నకారాత్మక శక్తి మీకు తెలియకుండా ప్రవేశించి ఉంటే అవన్నీ తొలగిపోయి జీవితంలో అత్యున్నతమైన స్థాయికి ఎదుగుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ పరిహారంలో భాగంగా పౌర్ణమి రోజు ఉదయాన్నే స్నానం చేసే నీటిలో ఏది కలుపుకొని స్నానం చేయాలి, అలాగే వాటిని కలుపుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. చాలా మంది పౌర్ణమి రోజున చేసే లక్ష్మీ పూజ సిరి సంపదలను ప్రసాదిస్తుంది. అయితే ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి దిష్టి దోషాలు తొలగిపోవడమే కాకుండా మీ పిల్లలపై లేదా మీపై ఎటువంటి చెడు దృష్టి ఉన్నా కూడా అన్ని తొలగించుకోవచ్చు. మీ కుటుంబం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ఇందుకోసం మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు. ఈ పరిహారాన్ని కేవలం నమ్మకంతో చేసినట్లయితే మీ ఎదుగుదల మీకు కళ్ళారా చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అని పండితులు చెప్తున్నారు. ఈ రోజున లక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించి జాగరణ చేయడం వల్ల ఆశించిన ఫలితాలు వెంటనే అందుతాయి. పౌర్ణమి రాత్రి వేళల్లో లక్ష్మీదేవి ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ నమ్మిన భక్తులను అనుగ్రహిస్తూ వెళ్తుందట. అమ్మవారు కటాక్షం కారణంగా దారిద్ర బాధలు తొలగిపోయి సిరి సంపదలు చేకూరుతాయి. అందువల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పౌర్ణమి పూజ చేయాలి. జీవితంలో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటారు. ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలని, అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అటువంటి వారు మాఘ పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో వీటిని కలుపుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి ఆశీస్సులు మాపై ఉండాలని, జీవితంలో గొప్పగా ఎదగాలని కోరుకుంటారు. మరి ఆ దిశగా అడుగులు వేసేందుకు తమ వంతుగా ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసినప్పుడు ఫలితాలు వస్తాయా అంటే మనశ్శాంతి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఫలితం వస్తుందా అంటే మాత్రం అది వారి పూర్వజన్మ కర్మ ఫలితం మీద కూడా ఆధారపడి ఉంటుంది.
మరి అలాంటి కర్మ ఫలితాన్ని తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి అనే సందేహం మీకు రావచ్చు. మనం ఏదైనా పని చేస్తున్నాము అంటే అది ఎందుకు చేస్తున్నాము అని తెలుసుకొని చేస్తే మాత్రం దానికి ఖచ్చితమైన ఫలితాలు దొరుకుతాయి. ఈ మాట సాక్షాత్తు వేద పండితులు చెప్తున్నారు. చూడ్డానికి ఈ పరిహారాలు తేలిగ్గా అనిపించవచ్చు, కానీ వీటి ఫలితాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి. ఇందుకోసం మీకు ముఖ్యంగా కావాల్సింది నమ్మకం. అలాగే ఈ పరిహారం మనకు పని చేస్తుంది, కష్టాల నుంచి బయటపడేస్తుంది అనే విశ్వాసం. పరిహారంలో భాగంగా ముందు స్నానం చేసే నీటిలో ఏమేమి కలుపుకుంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు పొందుతారో చూద్దాం. అంతేకాదు వాటిని ఎందుకు కలుపుకోవాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఈ సృష్టిలో ప్రతి ఒక్క పదార్థానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. అంతేకాదు మనం కనుక మనసులో బలంగా సంకల్పించుకుంటే ఆ పదార్థంలో ఉన్న గుణం ప్రత్యేకమైన పదార్థాల చేర్చి ఉపయోగించడం వల్ల మన సంకల్పాన్ని భగవంతునికి చేరవేస్తుంది. కానీ ఈ పరిహారాలు తేలిగ్గా ఉన్నాయి కదా, చేసేద్దాం అని చెయ్యడం కాదు, మనస్ఫూర్తిగా నమ్మి చెయ్యాలి. అప్పుడే మీకు సత్ఫలితాలు అనేవి వస్తాయి. ఇక ఇంతటి విశిష్టమైన పౌర్ణమి రోజు కుంభరాశి వారు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నానం చేయండి. అలాగే స్నానం చేసే నీటిలో ఒక తమలపాకు, కొద్దిగా రాళ్ళ ఉప్పు, అలాగే 2 హారతి కర్పూరం బిళ్ళలను పొడి చేసి వేసుకొని ఇవన్నీ నీళ్ళలో కలుపుకొని స్నానం చేయాలి. ఈ నీళ్లతో పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు కూడా స్నానం చేయవచ్చు. తమలపాకులు అంటే శుభ సూచకం. అలాగే భగవంతుడికి ఎంతో ఇష్టం కదా అని ఈ పదార్థాలను నీళ్ళలో కలిపి స్నానం చేయడం వల్ల భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారు. బకెట్ నీటిలో ఒక తమలపాకును వేసి అరగంట తర్వాత స్నానం చేస్తే శరీరానికి మరింత స్వచ్ఛత లభిస్తుంది. ఒంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. ఇక రెండవ పదార్థం మనం నీళ్ళలో కలిపింది రాళ్ల ఉప్పు. ఈ రాళ్ల ఉప్పు నీళ్ళలో కలపడం వల్ల మనలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అనేది తొలగిపోతుంది, అంటే నెగిటివ్ ఎనర్జీ. వాస్తవానికి చెప్పాలంటే మనకు తెలియకుండా మన మీద ఒక రకమైనటువంటి నకారాత్మక శక్తి పనిచేస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి నకారాత్మక శక్తి ఉన్నప్పుడు మనం చేసే పనుల్లో ఆటంకాలు రావడం, అలాగే ఆర్థికంగా కుంగిపోవడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఇక ఈ నకారాత్మక శక్తి నుంచి బయటపడడానికి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. దాన్ని తొలగించుకోవడానికి రాళ్ల ఉప్పు మనకు ఎంతగానో సహాయపడుతుంది. ఇక మూడో పదార్థం మనం నీళ్ళలో కలిపింది కర్పూరం బిళ్ళలు. ఇలా 2 కర్పూరం బిళ్ళలను పొడి చేసి నీళ్ళలో కలపడం వల్ల మనలో దైవభావం పెంపొందుతుంది. దీని నుంచి వచ్చే సువాసన మనలో ఉన్న చెడు ఆలోచనలు తొలగించి ఆధ్యాత్మికం వైపు మనల్ని నడిపిస్తుంది. సెప్టెంబర్ 18వ తారీఖున వచ్చే పౌర్ణమి రోజు కుంభరాశి వారు ఈ పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. సో చూసారు కదండి, సెప్టెంబర్ 18వ తేదీ పౌర్ణమితో కలిసి వచ్చిన చంద్రగ్రహణం రోజు కుంభరాశి వారు ఏ పరిహారం చేయటం వల్ల వీరి జీవితంలో ఉండే కష్టాలను తొలగిపోతాయి, బకెట్ నీటిలో వేటిని కలుపుకోవడం వల్ల నెగిటివిటీ తొలగిపోతుంది, ఈ పరిహారం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా కుంభరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేం చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్ కి ముందుగా నోటిఫికేషన్ గా అందుతుంది.